2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. పంచక్లేశ దోషాలు వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అవి ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఎస్పెషల్లీ కార్తీక మాసంలోనే వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటిది ఏ విధంగా చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. పంచక్లేశ దోషాలు అంటే ఏంటి, ఎందుకు కార్తీక మాసంలోనే వాటికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. పంచక్లేశములు అంటే క్లేశములు అంటే కష్టములు అని అర్థము, లేకపోతే విచారములు అని అర్థం అండి. ఇక్కడ ఏంటి అంటే ప్రతి మనిషికి కూడా పంచక్లేశములు అనేటువంటివి ఉంటాయి. ఈ క్లేశములు అనేటువంటివి వారి వారి యొక్క కర్మల యొక్క ఆధారంగా పూర్వ జన్మ ఫలితంగా ప్రతి మనిషికి వస్తాయి. దాన్ని మనం జాతకం ద్వారా ఏ గ్రహం అయితే బాలేదో దాని ద్వారా ఏ క్లేశముతో వీళ్ళు బాధపడతారనేటువంటి దాన్ని గుర్తించవచ్చు. అయితే మీరు అడిగినటువంటిది నాగరాజు గారు, కార్తీక మాసంలోనే ఎందుకు చేసుకోవాలి? మాసానాం మాసరాజోయ కార్తీకో శివప్రీతిక అని శాస్త్రం చెప్పింది. మాసాల్లో కల్లా మహారాజు కార్తీక మాసము, శివుడికి అత్యంత ప్రీతికరమైంది కార్తీక మాసము అని శాస్త్రం చెబుతోందండి. అంటే ఎవరైతే కార్తీక మాసంలో కేవలం నదీ స్నానము చేసినా, దీపదానము చేసినా, దీపము వెలిగించినా, శివదర్శనం చేసుకున్నా కోటి జన్మల పాపాలు పోతాయి. మనకు వచ్చేటువంటి ప్రతి కష్టము కూడా ఆ పాప కర్మల వల్లే వస్తాయి. కాబట్టి ఆ పాప కర్మలని మనం చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ ద్వారా, శివార్చన ద్వారా కానీ కార్తీక మాసంలో చేయడం వల్ల ఈ పంచ క్లేశముల నుంచి మనం బయటికి రావచ్చండి. అవేంటి సార్? అంటే పంచక్లేశములు ఏ విధంగా ఉంటాయి ఆ దోషాలు? పంచక్లేశములు అనేటువంటి దాంట్లో మొట్టమొదటి నాగరాజు గారు కర్మదోషము అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుంది. శని భగవానుడు జాతకంలో శని ప్రభావం కనుక ఎక్కువగా ఉంటే ఈ కర్మదోషం వల్ల నానా విధములైనటువంటి డబ్బులు నిలబడకపోవడం కానీ, ఈతి బాధలు అంటారు, అంటే కష్టములు చాలా ఎక్కువ ఉంటాయి. మనోవాంఛలు అంటే అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడం కానీ, ఆరోగ్య సమస్యలు తీవ్రంగా రావడం కానీ, మోసపోవడం కానీ, ఎవ్రీథింగ్ అన్ని రకములైనటువంటి కష్టములు, ఈతి బాధలు కూడా ఈ కర్మదోషంలోకి వస్తాయండి. ఇది క్లేశముల్లో పంచక్లేశముల్లో మొదటిది. ఇక రెండవది నాగరాజు గారు వంశదోషము లేదా వంశశాపము అంటారు. అంటే గర్భము నిలబడకపోవడం, అంటే సంతానం అనేటువంటిది కడుపులో ఉండగానే మరణించడం, సంతాన ప్రాప్తి లేకపోవడం, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం, అనుమానము అనేటువంటిది, ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి రావడం, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపించడం, ఈ వంశశాపము వల్ల వంశోద్ధారకుడు పుట్టినటువంటి సంతానము గ్రో అవ్వకపోవడం, వారి యొక్క విద్యలో కానీ, జ్ఞానములో కానీ, వారి యొక్క ప్రవర్తనలో కానీ తల్లిదండ్రులకి గౌరవ మర్యాదలు తెచ్చే విధంగా వాళ్ళలో ఆ యొక్క జ్ఞానము, మేధాశక్తి లేకపోవడాన్నే వంశశాపము అంటారు. అనేక రకాలుగా వంశశాపం ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. దీన్ని రాహుకేతువుల యొక్క ప్లేస్మెంట్ ద్వారా కానీ, పితృశాపము అనేటువంటి దానివల్ల కానీ, ఈ గురుబలము లేకపోవడం వల్ల కానీ ఖచ్చితంగా మనం గుర్తించవచ్చండి. ఇకపోతే మూడవది నాగరాజు గారు విత్తదోషము అనేటువంటిది ఉంటుంది. అంటే ఆర్థిక సమస్యలు తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. రుణ బాధలు అంటే చాలామంది ఈ విత్తదోషము అనేటువంటిది ఎక్కువగా కలియుగంలో అనుభవిస్తారు అని శాస్త్రం చెప్పింది. ఎంత సంపాదిస్తున్నారో, కోట్లు సంపాదించిన వాళ్ళకి కూడా రూపాయి నిలబడదు. కోటాను కోట్లు ఆస్తుంటాయి కానీ చేతులు చిల్లి గవ్వుండదు. ఈ రకమైనటువంటి పరిస్థితిలోకి వస్తారు. ఈ విత్తదోషము అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నానా రకములైనటువంటి రుణ బాధలు, ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పడతారండి. ఇది ఉంటుంది. అయితే నాలుగవది నాగరాజు గారు ఆరోగ్య దోషము లేదా ఆరోగ్య శాపము అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి అంటే ఏ జాతకంలో అయితే షష్ఠ స్థానం పాడవుతుందో, ఏ జాతకంలో అయితే రవిగ్రహ సంచారం అనేటువంటిది పాడవుతుందో వారికి తీవ్రమైనటువంటి శారీరక ఆరోగ్య సమస్యలు ఉంటే దాన్ని ఆరోగ్య శాపంగా చెప్తారు. దీనివల్ల ఏంటి, కొంతమందికి విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కేతు యొక్క ప్రభావం కొన్ని కాంబినేషన్స్ వల్ల హాస్పిటల్కి వెళ్తారు, చెక్ చేపిస్తారు, డయాగ్నోసిస్ చేస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు, కానీ ఏ రోగమో లేకపోతే ఏ ఆరోగ్య సమస్యో ఏంటో అంతు చిక్కదు. కానీ నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది, భయం ఉంటుంది, డబ్బులు ఖర్చు అవుతాయి, శ్రమ అవుతుంది. ఈ రకమైనటువంటి శాపాలు కూడా ఉంటాయి. కొంతమందికి ఆరోగ్య సమస్య అనేటువంటిది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య చిన్న వయసులోనే పిల్లలకు వస్తాయి. అది బాలరిష్ట రూపంలో చిన్నపిల్లలకి మాటలు రాకపోవడం కావచ్చు, వృద్ధాప్యంలో కానీ ఈ యవ్వనంలో వచ్చేటువంటి క్రానిక్ హెల్త్ డిజార్డర్స్ కూడా కావచ్చు. ఇది ఆరోగ్య శాపం అండి. ఇక ఐదవది ఏంటి అంటే మానస దోషము అండి.
మానస దోషంతో చాలామంది ఎక్కువగా కలియుగంలో విత్తశాపం తర్వాత దీనివల్లనే బాధపడుతూ ఉంటారు. మానస దోషంతో బాధపడేటువంటి వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది ఉండదు. అష్ట ఐశ్వర్యాలు అనుభవిస్తారు కానీ ప్రశాంతత ఉండదు. ఇంట్లో ఉన్న బయట ఉన్న టెన్షన్లు, ఒంటి నిండా రోగాలు, ప్రశాంతత లేకపోవడం, లేకపోతే యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, ఎంత సంపాదించాను కదా ఎవరి కోసం, ఎవరు తింటారో నేను అనుభవించలేకపోతున్నానే అనేటువంటి ఒక అసంతృప్తి కానీ, చూసారండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. మానస దోషము అనేటువంటిది డబ్బు ఉంటాయి, సంపన్న కుటుంబం ఉంటుంది, కుటుంబ జీవనం బాగుంటుంది, కానీ వాళ్ళకి సంతృప్తి ఉండదు. మానస దోషం ఆ విధంగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. ఈ 5 రకములైనటువంటి క్లేశములు ఈ యొక్క కార్తీక మాసంలో ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారముల ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయో గుర్తించి కార్తీక మాసంలో కొన్ని రెమెడీస్ శివుడి కోసము కానీ శివ కేశవుల కోసం కానీ చేసినట్లయితే విశేషంగా అతి తొందరగా అతి శీఘ్రంగా వాటి నుంచి బయటపడతారండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూస్తామంటే పంచక్లేశాల్లో కన్యా రాశి వారికి ఏ దోషం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం కార్తీక మాసం నుంచి ఎలా ఉండబోతుంది వాళ్ళకి, ఎస్పెషల్లీ విమెన్కి? సో తప్పకుండా అండి, కన్యా రాశి వాళ్ళకి పంచక్లేశముల్లో అన్ని క్లేశములు కూడా చాలా వరకు నడిచేటువంటి గ్రహ సంచారముల వల్ల ఉపశమనం పొందడం జరిగిందండి. కానీ పంచక్లేశముల్లో కేవలం 2 మాత్రమే వీళ్ళకు ఉన్నాయి. ఆరోగ్య క్లేశము, మనోక్లేశము. ఈ 2 కూడా అంటే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం, అది కూడా చాలా స్వల్పంగానే ఉంది. మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు. అన్ని రాశుల మీద కన్యా రాశికి కొంచెం శుభ ఫలితాలు ఎక్కువగా ఉండడం వల్ల నవంబర్ 17వ తారీఖు వరకు మాత్రమే మీకు ఆరోగ్య క్లేశము అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. మనోక్లేశము అనేటువంటిది డిసెంబర్ 30 వరకు ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని అధిగమించడం కోసం శివనామస్మరణ, మెడిటేషన్ ఎక్కువగా చేయడం, సూర్యోదయం కంటే ముందే నిద్రలేవడం, సరైన సమయానికి భోజనం చేయడం లాంటివి ఎక్కువగా మీరు పాటించడం వల్ల కార్తీక మాసంలో కొన్ని రకాల రెమెడీస్ చేసుకోవడం వల్ల మనోక్లేశము అనేటువంటిది తొలగిపోతుంది. నవంబర్ 17వ తారీఖు వచ్చేంత వరకు ఎంత కష్టపడినా ఆరోగ్య క్లేశం అనేటువంటిది పోదు. ఆ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ నాన్నగారికి అంటే మీ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావడం, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ నవంబర్ 17 తర్వాత నుంచి రవి అనేటువంటి ఆయన యోగించిన తర్వాత, అక్టోబర్ 26 తర్వాత కుజుడు యోగించిన తర్వాత బుధుడు యోగిస్తూ ఉన్నారు. నవంబర్లో శుక్రుడు 2nd హౌస్లో యోగిస్తూ ఉన్నారు. 11లో గురుడు యోగిస్తున్నారు. 6ంలో శని రాహులు యోగిస్తూ ఉన్నారు. ఆరోగ్య సమస్యల రీత్యా మాత్రమే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తప్ప మిగతా అన్ని విషయాల మీద మీకు చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కన్యా రాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. మేజర్లీ శని రాహు ఇద్దరు కూడా 6th హౌస్లో యోగిస్తారండి. కానీ వాళ్ళిద్దరు యొక్క కంజంక్షన్ని మీరు బాగా గమనిస్తే దాన్ని విషయోగంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. విషయోగము అంటే 6th హౌస్లో ఉండడము అని అంటే అన్నీ బాగుంటాయి, సడన్లీ ఒక ఆర్థిక సమస్య కనబడుతుంది. లేకపోతే అన్నీ బాగుంటాయి, సడన్లీ ఒక ఆరోగ్య సమస్య. అన్నీ బాగుంటాయి, ఒక శత్రు బాధ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే కార్తీక మాసంలో శివుడికి మానకుండా 30 రోజులు కూడా అభిషేకం చేయాలి. కన్యా రాశి వాళ్ళకి ఈ కాస్మిక్ ఎనర్జీకి ఈ దైవారాధనలో ఒక సత్సంబంధం ఉందండి. గణపతి యొక్క సాధన చేసినట్లయితే కన్యా రాశి వాళ్ళకి తొందరగా సిద్ధిస్తుంది. అందుకే ఈ కార్తీక మాసంలో గణపతికి సంబంధించి అష్టద్రవ్యపూర్వక లక్ష్మీ గణపతి హోమం చేయించండి. తర్వాత ఏంటి అంటే రుద్ర హోమము అనేటువంటి చేయించండి. పార్థివలింగము పుట్టమట్టి తీసుకుని వచ్చి శివలింగంగా తయారు చేసి దానికి నల్ల నువ్వుల నూనెతోనూ, తర్వాత మారేడు దళాలతోనూ, ఆవు పాలతోనూ, కొబ్బరి నీళ్లతోనూ, సుగంధ ద్రవ్యములతోనూ శివుడికి అభిషేకం చేయండి. ఒకవేళ మీరు చేయగలిగితే మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని ఒక రాగి బిందెలో కానీ లేకపోతే ఒక పాత్రలో వేసి రాత్రి అంతా దాన్ని అలాగే ఉంచి పొద్దున్న సూర్యోదయం అయిన తర్వాత బంగారాన్ని భద్రపరుచుకొని ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేయండి. దీన్నే సువర్ణ జలము అంటారు. సువర్ణ జలాలతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. కన్యా రాశి వాళ్ళకి అన్ని అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి కాబట్టి సువర్ణ జలాలతో శివుడికి అభిషేకం చేయండి. గణపతి సాధన చేయండి. శని రాహువులకు సంబంధించిన స్తోత్రాలు ఎక్కువగా పారాయణ చేయండి. నా సజెషన్ ఏమిటి అంటే శని రాహుల కంజంక్షన్ ఫేవరబుల్గా మారాలి అంటే సుదర్శన చండీ హోమము అనేటువంటిది చేయడం వల్ల మీకు శని రాహు ఇద్దరూ కూడా ఫేవరబుల్గా మారుతారు. ఆర్థిక సమస్యలున్నా, శత్రుబాధలున్నా, ఆరోగ్య సమస్య ఉన్నా 3 కూడా క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే గురుబలం బాగుంది, మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మీకు యోగిస్తున్నారు కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ రెమెడీ. ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక మంచి శుభ ముహూర్తాన్ని చూసి అది చెయ్యండి.
చాలా మంచి శుభ ఫలితాలు మీరు చూస్తారు. ఎవరికైనా సరే వీళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాని నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ పర్సనల్ చాట్ అంటే ఏ విధంగా ఉంది ఏంటి అని వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా కొంతమంది నాగరాజు గారు గైడెన్స్ అనేటువంటిది లేక, సరైనటువంటి ఏది చేస్తే మంచిది అని చెప్పేటువంటి వాళ్ళు లేక, ప్రాపర్గా ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి కానీ ఎలాంటి సందేహాలున్నా సరే తప్పకుండా ఒక బ్రదర్లా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఖచ్చితంగా ఒక ఆస్ట్రాలజర్లా మీ వెనకాల ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ టైంలో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివి ప్రతిదీ కూడా కూలంకషంగా గోచార గ్రహచారములను సమన్వయం చేస్తూ ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ వేదిక ఆస్ట్రాలజీ త్రూ కనుక మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉమా దేవరకొండ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.